ఉన్నాడు, ఈ సృష్టిని ఎందుకు చేసుకున్నాడు, అది ఎలా పాడైపోయింది, పాడైపోయినటువంటి ఈ మనుషుల్ని దేవుడు మళ్ళా ఎలా బాగు చేయాలని, అలా తను ఎందుకు చేర్చుకోవాలని ఆ ప్రేమామూర్తి పడుతున్న తపనలో భాగంగానే ఆయన పరలోకాన్ని విడిచి ఈ భూమికి దిగి వచ్చాడు. అలా దిగి వచ్చాడు గనకనే మన అందరము క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నాం. దేవుని స్తోత్ర కలుగును గాక. అయితే ఆయన మెస్సియాగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఈ భూమికి తెచ్చిన తర్వాత ఇప్పుడు మనం చదవబడినటువంటి లేఖన భాగంలో హేరోదు యెరూషలేములో రాజుగా ఉన్నప్పుడు, అంటే దాదాపు బైబిల్లో 7 దాకా హేరోదులు ఉన్నారు. చిన్న హేరోదని, పెద్ద హేరోదని, మహా హేరోదని హేరోదులు ఉన్నారు. అయితే యేసు ప్రభు బెత్లెహేములో పుట్టే కాలం నాటికి ఉన్నటువంటి హేరోదు మహా హేరోదు అని మనం ఆయన గుర్తు చేసుకోవాలి. ఇతడు బహు క్రూరుడు, కర్కశవాది, కఠినుడు అని పిలువబడ్డాడు. అయితే ఈయన కాలంలో తూర్పు దేశము నుంచి జ్ఞానులు యూదయ, బెత్లెహేము, యెరూషలేముకు వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరము సువార్త వింటున్నాము రక్షకుని గురించి. ఈరోజు మనమందరం యేసు ప్రభుని దేవుడుగా ఆరాధిస్తున్నాము అని అంటే మొట్టమొదటిగా క్రీస్తుని లోకానికి పరిచయం చేసినట్టుగా, లేదా లోకానికి పంచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు జ్ఞానులు. అందుకే దేవుడు కూడా వాళ్ళకి ఏ పేరు పెట్టాడంటే జ్ఞానులు అని పెట్టాడు. అయితే ఆలకిద్దాం, ఈ జ్ఞానులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీరి యొక్క ఉనికి ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది ఈ జ్ఞానుల గురించి అని మనం ఆలోచన చేస్తే, లోకంలో ఉన్నటువంటి పోకడలో, లోకంలో ఉన్నటువంటి ఆలోచనల ప్రకారంగా కొంతమంది మాదీయులని, కొంతమంది బబులోనీయులని, మరి కొంతమంది పారసీకులని, కొంతమంది భారతదేశపు వారిని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎవరు ఏమి చెప్పినా బైబిల్ ఏం చెప్తుంది అది మనం గుర్తించాలి. బైబిల్ ఎవరని చెప్తుంది అని మనం ఆలోచించాలి. ఈ పారసీక దేశము కానీ, బబులోను దేశము కానీ, ఈ మాదీయుల దేశము కానీ, ఈ భారతదేశము కానీ ఇజ్రాయెల్ దేశానికి లేదా యెరూషలేము పట్టణానికి తూర్పున ఉన్నటువంటి దేశాలు. ఈ తూర్పునున్న దేశాల నుంచి వచ్చినటువంటి ఈ వీరిని తూర్పు దేశపు జ్ఞానులు అని పిలిచారు. అయితే పారసీక గ్రంథం అయినటువంటి మేకైలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఆకాశంలో మాకు ఒక మహానక్షత్రం పుడుతుంది, అది దివ్యమైన తేజస్సు కలిగి మునిపెన్నడూ చూడనటువంటి మహిమ కలిగినటువంటి నక్షత్రం ఆకాశంలో ఒకటి ఉద్భవిస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఓ మహానుభావుడు లోకంలో పుడతాడు, ఆయన యూదులకు రాజుగా, ఆయన బెత్లెహేము నివాసిగా, ఆయన ఇంకా చూస్తే మెస్సయ్యగా ఈ లోకంలో వస్తాడు. దానికి ఇదే మీకు గుర్తు, యాకోబులో నక్షత్రం ఉదయించును అనే మాట ఈ మేగైలో రాయబడింది. ఈ పారసీకులు ఎవరు అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు. ఈ పారసీకులు ఎవరు అంటే నక్షత్ర శాస్త్రములో ఆరితేరిన దిట్ట. వీరు ఎలాంటి జ్ఞానులు అంటే జరుగుతున్న వాటిని, జరగబోతున్న వాటిని తెలుసుకునే జ్యోతిష్య పాండిత్యము కలిగినటువంటి వారు. అటువంటి ఈ జ్ఞానులు ఎదురు చూస్తుంది ఏంటి అంటే, ఇదిగో ఓ మహానుభావుడు పుడతాడు. మీరు అనుకోవచ్చు, వీరు పారసీకులు కదా, యూదుల్లో ఉన్నటువంటి ఆ ప్రవచనాలు వీళ్ళకి ఎలా తెలుసు అనుకోవచ్చు. అంటే సొలొమోను కాలంలో సొలొమోను జ్ఞానాన్ని పరిశీలించటానికి, సొలొమోను యొక్క వైభవాన్ని తెలుసుకోవటానికి, సొలొమోను యొక్క గొప్ప దేవుడు, ఆకాశ భూమి ఆకాశాలకు దేవుడిని తెలుసుకున్నటువంటి షీబా దేశపు రాణి, ఈరోజు ఆ దేశం ఇథియోపియాగా పిలువబడుతుంది, ఈబైన్గా పిలువబడుతుంది. ఆమె ఈ సొలొమోను దర్శించడానికి వచ్చినప్పుడు సొలొమోను జ్ఞానాన్ని పరిశీలించిన తర్వాత
ఆమె తిరిగి వెళుతూ సొలొమోను యొక్క జ్ఞానానికి మెచ్చుకొని, దేవుని యొక్క జ్ఞానానికి మెచ్చుకొని, ఆ దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని తిరిగిపోతూ ఒక బహుమానం అడిగింది. ఏంటి అని అంటే, మీ యొక్క ధర్మశాస్త్రాన్ని మాకు ఇవ్వండి. అలా ధర్మశాస్త్రం తీసుకొని వెళ్ళిన తర్వాత వారి దేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానులకు, ఆ శాస్త్రులకు ఇచ్చినప్పుడు వాళ్ళందులో ఉన్న ఆ నిగూఢమైన విషయాలు చదివి గుర్తించిన తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డారా, ఈ జ్ఞానులకి ఏం తెలుసు అంటే ధర్మశాస్త్రం తెలుసు. అందుకే ధర్మశాస్త్రం తెలియగానే ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిందంట. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు వెంటనే, ఎప్పుడైనా చూడండి, గమనించండి, ఆకాశంలో ఏదైనా ఒక నక్షత్రం పుడితే అది ఒక రోజు, 2 రోజులో, లేదా ఒక నెలో, వారమో ఉండి మాయమైపోతాం. కానీ వీళ్ళు దాన్ని గ్రహించేదాకా, అది ఏంటో వీళ్ళు పరిశీలించేదాకా ఆ నక్షత్రము మారిపోలేదట, అది అక్కడే ఉందట. అప్పుడు వీళ్ళు ఆలోచించారు, వెంటనే గంధాలు తిరిగేశారు. అప్పుడు దొరికింది వీళ్ళకి ధర్మశాస్త్రంలో. యాకోబులో ఒక నక్షత్రం పుట్టించును. మీకా 5:2 వచనంలో మనం చదువుతున్నాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువుతుంది. యూదయ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. నీలో నుంచి నీ ప్రజలను ఏలబోవాడు నీలో నుంచి పుట్టును అని చెప్పేటువంటి మీకా రాసిన ప్రవచనాన్ని ఇదిగో ఈ మత్తయి సువార్త మనం చదివాం కదా, 2వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఈ ప్రవచనం నెరవేరింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళు ఎందుకు జ్ఞానులు అని అన్నారు అని అంటే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడిందో దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ మాటను చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివి